హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే పల్లీల పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ రైస్ని కడిగి పక్కన ఉంచుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. వేయించిన పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఈలోపు రైస్ కుక్ చేస్తూ ఉండాలి. చల్లారిన పల్లీలని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. 10 మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ రైస్ని ఉడికించాలి. 20 మినిట్స్ తర్వాత ఉడికిన రైస్లోకి మనం పేస్ట్ చేసి పెట్టిన పల్లీలని ఇందులో వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి బెల్లం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయ్యాక 4 ఇలాచీలు తీసుకొని వేసుకొని కలుపుతూ బెల్లం ఉండలు లేకుండా మొత్తం మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఈలోపు పక్కన కళాయి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అదే నెయ్యితో పాటు వేసి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీల పాయసం రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.